పేదరికం తగ్గింది చూసాము, జీడిపి గ్రోత్ అయింది చూసాము. అవి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా వాళ్ళు చేసిన మంచిని చూసి సపోర్ట్ చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళు చెప్పిన లెక్కలు కూడా పక్కన పెడితే ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి, నివేదికలు చెప్తున్నాయి, కేంద్ర నివేదికలు చెప్తున్నాయి. వీటిని కూడా నమ్మట్లేదు, వీటిని కూడా కాదని మేము చెప్పిందే రైట్ అనేటువంటిది జనాల్లోకి రుద్దాలంటాం ఎంతవరకు కరెక్ట్ సార్ అది? లేదా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా ఏళ్ళు ఊళ్ళల్లో రైతు కూలీలు, అడవులలో ఆదివాసులు లేదా లంబాడి కమ్యూనిటీ బయట వీళ్ళంతా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం రాకుండా కాపాడారు. వాళ్ళని తెలుగు ఒకప్పుడేమో నిరక్షరాస్యత, సంస్కృతం వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళంతా నిరక్షరాస్యత. ఇప్పుడేమో వాళ్ళకి తెలుగు, మనకి ఇంగ్లీష్, మన పిల్లలకు మనం పెత్తనం చేద్దాం అనుకున్నారు. జగన్ వచ్చి దాన్ని తిప్పేశాడు. ఇప్పుడు అది ఆపమన్నా ఆగితే రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు బంద్ చేస్తే జుట్టు వీకుతారు. ఒక్కొక్క ఎంట్రుక బట్టి పీకి నెత్తి మీద ఎంట్రుకలు లేకుండా. మొన్న ఎక్కడో చూసిన బాలకృష్ణ విగ్ పెట్టుకొని పోతే అది ఊడిపోయిందని అంత బయట ఈయన ఉన్నాయి వీకేస్తారు ప్రజలు. మీరు ప్రజల చైతన్యాన్ని, వాళ్ళ ఆకాంక్షని డోంట్ అండర్ ఎస్టిమేట్. చంద్రబాబు నాయుడు కూడా ఎన్ని మాయ వేషాలు వేశాడో నాకు తెలుసు. ఐఎమ్ కంటెంపరీ ఆఫ్ హిమ్ ఆల్ త్రూ. నేను నా ఉద్యోగం ప్రొఫెసర్గా బతికాను. నేను నా రీసెర్చ్ చేసుకున్న పుస్తకాలు ఆయన దగ్గర పోయి ఎన్నడూ పదవాడుకున్న మనిషిని కాదు నేను. కనుక ఇవాళ అవర్ పీపుల్ హ్యావ్ బికమ్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్. మీరు చెప్పే కళ్ళబొల్లి పాటలు మా వాళ్ళు నమ్మరు. ఇంకొక 10 ఏళ్ళు ఆగండి, ఎన్నికల రంగంలో ఎవరు నిలబడతారో చూస్తారు. ఒకనాడు రిజర్వేషన్ను నెహ్రూ వ్యతిరేకించిండు, కాకా కలేర్కర్ రిపోర్ట్ అమలు చేయమంటే. ఇందిరాగాంధీ మండల్ కమిషన్ రిపోర్ట్ను బీరువాలో పెట్టి లాకేసి పోయిన తర్వాత ఆమెను చంపేశారు, చచ్చిపోయింది ఆమె. నా జీవిత కాలంలో రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు ఆపేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? రిజర్వేషన్లు మేము ఇంకా పెంచుతామని ఎందుకు అంటున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది? కింద వెనుకబడిన తరగతులు, శూద్ర కులాల వాళ్ళు, జాట్లు, గుజ్జర్లు, పటేళ్ళు రిజర్వేషన్ అడుగుతున్నారు. ఉన్నవాళ్ళు మా వాటా మాకు కావాలంటున్నారు. అప్పుడు కదా వీళ్ళు వచ్చింది. దయాదాక్షిణ్యాలతో కాదు, ఇక్కడ కింద డిమాండ్ ఉంది, కింద కాన్షియస్నెస్ ఉంది, కింద గ్లోబల్ నాలెడ్జ్ ఉంది. యూట్యూబ్లు, టీవీ ఛానల్ మీకు ఉండొచ్చు. మా పిల్లల చేతిలో ఎంతమందిలో యూట్యూబ్ ఉన్నాయో తెలుసా? ప్రతి ఒక్కరి చేతిలో ప్రతి సెల్ ఫోన్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ ఛానల్. కనుకనే అనేది ఏంటి అంటే, ఈ మాయావాదం కంటే మీరు ప్రాపర్గా ఇంటలెక్చువల్ అనాలిసిస్ చేసి ప్రజలకు ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తే అర్థం ఉంటుంది. ఒక మేధావేమో రోజు ఈయన గెలుస్తాడు, ఆయన గెలుస్తాడు, లెక్కలు పైసలు తీసుకొని వచ్చి లెక్కలు చెప్తారు. ఇంకొక ఆయనేమో మావాడు ఇది ఆయన చేసింది చేస్తే అంతకంటే ఎక్కువ తప్పు చేసినా అది మంచిదంట. ఆ జయప్రకాష్ నారాయణకు ఆయనే పార్టీ పెట్టాలి, ఆయనే అధ్యక్షుడు, ఆయనే ఉపన్యాసకుడు, ఆయనే ఎక్కడికి పోయినా ఎయిర్పోర్ట్ దగ్గర పోతే ఆయనకే బ్యాగ్ పట్టుకొని పోవాలి, ఎమ్మెల్సీ సీట్ ఇస్తే ఆయనకే ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అదే కూకట్పల్లిలో ఎక్కువ వాళ్ళ కమ్యూనిటీ ఉన్న దగ్గర సీట్ తీసుకుని ఏమి మీరు ప్రజాస్వామ్యం చెప్తారు, మీరు పార్టీలు పెడతారు. జగన్ నన్ను ఎంత మాట్లాడుతున్నావు, జగన్కి నీకేమైనా పోలికుందా? జగన్ ఎట్లా పార్టీ పెట్టిండు, ఎట్లా గెలిచిండు? నువ్వేం చేసినావు? ఐఏఎస్ అయినావు కదా, మరి జగన్ కంటే మంచి పార్టీ ఎట్లా పెట్టలే? వేర్ వాజ్ యువర్ నాలెడ్జ్? యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ గ్రేట్ లీడర్. దిస్ ఎవ్రీ డే యు ఆర్ టెలింగ్ ఆల్ వాట్ వీ కాల్ సొల్లు ఇన్ తెలుగు. Why are you talking Sollu? Stop it. Stop it, I am saying. This is not the time you keep on telling Sollu. Sir. And ఇక్కడున్న మా ఎస్సీ ఎస్టీ బీసీ ఎడ్యుకేటెడ్ యూత్ మీ సొల్లు చూడడానికి క్లియర్. మీరు కనపడితేనే అది బంద్ చేస్తున్నారు. అందుకని నేను అనేది ఏంటి అంటే, జగన్ గెలిస్తే he is going to make a difference in the country. గెలవకపోయినా ఆయన నిలబడి ఉంటాడు. ఐ థింక్ ఐఎమ్ కన్విన్స్డ్ హీ విల్ ఫైట్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. హీ హ్యాస్ టు ఫైట్, అదర్వైజ్ ఐ విల్ అగైన్ రైట్ అగైనెస్ట్ దట్ విత్డ్రాల్. యూ కాంట్ విత్డ్రా.
రాహుల్ గాంధీ ఒక మాట అంటున్నాడు నేనున్న మీటింగ్లలో, సార్ కాస్ట్ సెన్సస్ చేయించడము, ఈ సొసైటీని ఎక్స్రే చేయించడము, 50% క్యాప్ను ఎత్తేయించడము, బీద ప్రజల జీవితాలు మార్చడం, ఇట్ ఈస్ మై లైఫ్ మిషన్ అంటున్నాడు. ఓకే. బీద ప్రజల జీవితాలను జగన్ ఏమంటున్నాడు, నేను కూడా రాజకీయం కోసం కాదు, నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండేట్లు ప్రజల జీవితాలు మార్చిపోతా, పిల్లలకు విద్య ఆస్తిగా, ఇంగ్లీష్ మీడియం ఆస్తిగా ఇచ్చిపోతానా అని అంటున్నాడు. అది నువ్వు ముఖ్యమంత్రి అయినా కాకుండా ఫైట్ చేయాలి. ఇవాళ నేనెందుకు చేస్తున్నా, నువ్వేమైనా మంత్రి పదవి ఉండి చేస్తున్నా, నా పెన్షన్ తినకుండా నేను ఏం మాట్లాడకుండా కూర్చోవచ్చు, రిస్కులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి నా మీద, ఎందుకు ఫైట్ చేస్తున్నాం? బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్ ఫర్ హ్యూమన్ పర్పస్. జగన్ ఏమన్నంటే పైన గాడ్ ఉన్నాడు అంటాడు కదా, నేను కూడా అంటున్నా జగన్, గాడ్ క్రియేటెడ్ యూ అండ్ మీ ఫర్ ఎ పర్పస్ ఆఫ్ చేంజింగ్ ద పూర్స్ లైఫ్. లెట్ us వర్క్ ఫర్ దాట్. ఈ భూమిలోనే, మనం ఉన్న భూమిలోనే లెట్ us క్రియేట్ ఎ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ పర్పస్ కోసం పనిచేద్దాం. నువ్వు గెలవకపో, దట్ ఈస్ ఎ స్మాల్ థింగ్ ఇన్ లైఫ్, బట్ వాట్ ఇస్ ద బిగ్గర్ థింగ్? చంద్రబాబు నాయుడిని మాట్లాడగా నేను, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. తర్వాత ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత అబద్ధాలు మాట్లాడతారనేది ఈ ఎన్నికల్లో మరీ అన్యాయంగా, బికాజ్ దే వర్ టెర్రరైజ్డ్ విత్ హిస్ అరెస్ట్. జగన్ అరెస్ట్ చేసి, ఒకవేళ అది లేకపోతే ఈ మాత్రం సింపతి కూడా ఉండేది కాదేమో నన్ను అడిగితే, అరెస్ట్ చేయకపోతే. ఓకే, వాళ్ళు పొలిటికల్గా, అడ్మినిస్ట్రేటివ్లో ఏం జరిగింది అనేది ఇట్ ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్ టు అసెస్ ఇట్. బట్ దెన్ ద పాయింట్ ఈస్, ఈ తెలుగు రాష్ట్రాలను బునియాది నుంచి మార్చాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్ను బాగుపరిచి భవిష్యత్ తరాలకు ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం, ప్రైవేట్ స్కూల్ వ్యవస్థను మొత్తం జాతీయం చేయాలి. ఓకే, ప్రైవేట్ స్కూళ్ళన్నిటినీ కంప్లీట్గా ఈ శ్రీ చైతన్య నారాయణ లాగా నడుపుతున్న అగిపెట్టెలు ఉన్నాయి, పిల్లలు సూర్యరశ్మి కూడా చూడరు, బల్బులు తప్ప, వాటిని అన్నిటిని క్లోజ్ చేయాలి. అసలు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సే అవసరం లేదు, న్యాయబద్ధంగా 12th క్లాస్ ఎగ్జామినేషన్ వరకు ఎగ్జామ్ రాసినాక అదే మార్కుల బేసిస్ ఆధారంగా సీట్లు వస్తాయి కాలేజీలలో, ఇంజనీరింగ్ కానీ ఆ సీటు మెరిట్ ఆర్డర్లో వచ్చేస్తాయి అవి. వాటికి మళ్ళీ ట్రైనింగ్, మళ్ళీ పిల్లలు రాక వాళ్ళని ఈ ఎంట్రన్స్ రాయించి అది అక్కర్లేదు, అన్ని చోట్ల అప్లై చేసుకుంటారు. వాస్తవం చెప్తే వాళ్ళని అలా రుద్ది వాళ్ళకి ర్యాంకులు తెప్పించే కంటే ఇట్లా ప్రశాంతంగా వదిలే చదువుకోమంటే నీకు ఎక్కువ వాళ్ళ చైల్డ్హుడ్ ఉంటుంది. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో చదువుకొని ఇంజనీర్లు అయిన వాళ్ళు కానీ, డాక్టర్లు అయిన వాళ్ళు కానీ 45 ఏళ్ళ తర్వాత వాళ్ళకు హ్యూమన్ లైఫ్ ఉండలేదు, ఓన్లీ మనీ మైండే. 45 ఏళ్ళ తర్వాత, ఎందుకంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు, వాళ్ళకు చైల్డ్హుడ్ జీవితం లేదు, వాళ్ళకు మెదడు క్రియేటివిటీ లేదు, బట్టిచ్చి మార్కులు తెప్పిస్తున్నారు. ఆ శ్రీ చైతన్య నారాయణ ఈ టీవీలో అడ్వర్టైజ్ చూసేమో జనం ఊళ్ళ నుంచి కూడా వచ్చి అడ్మిట్ చేస్తున్నారు. అది వేల మందిని అడ్మిట్ చేసుకొని 10లకు ర్యాంకులు రాగానే 1, 2, 3 అడ్వర్టైజులు కొట్టేసి, దట్స్ ఆల్ రబిష్, దట్స్ నాట్ ఎడ్యుకేషన్. దాని మీద మాట్లాడు, ఈ జయప్రకాష్ నారాయణ మాట్లాడు, ఇంకోటి మాట్లాడు, అక్కడ ఢిల్లీలో ఈ మేధావులు మాట్లాడరు, అన్ని టీవీలలో కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తారు. అరే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎడ్యుకేషన్? ఇది ఇవాళ రేపు జగన్ గెలిస్తే ఐ విల్ కీప్ రైటింగ్, ఐ విల్ కీప్ టాకింగ్. ఇంగ్లీష్ మీడియంను తెలంగాణలో కూడా దీన్ని ఇంకా బలంగా అమలు చేయించాలి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫోకస్ లేదు ఎడ్యుకేషన్. మొన్న ఈ మధ్య ఏదో సీఎం అది అమ్మ కమిటీలు వేస్తాము అది ఇది ఏదో అన్నాడు, బట్ ఐ విల్ ఫోకస్ ఆన్ దాట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో లెట్ us వెయిట్ ఫర్ 4th June. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రకమైన గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి, ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి దేర్ ఆఫ్టర్ ఎటువంటి సమాజ నిర్మాణం జరగాలి, లేదా ఈ పార్టీలు ప్రజా జీవితాలకు వ్యతిరేకంగా వచ్చేటివి వస్తే మళ్ళీ ఎటువంటి పోరాటాలు చేయాలి. పోరాటం చేయడం అనేది జీవితంలో ఒక భాగం. అందుకే నేను ఒక నినాదమే ఇచ్చాను, రీడ్, రైట్ అండ్ ఫైట్.
ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలకు లేదా ఇక్కడ బస్తీలకి వెళ్ళి వచ్చిన పిల్లలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు వేరే మార్గం లేదు. నాగలు దున్నుడు, చెప్పులు చేసుడు, కుండలు చేసుడు, పశువులు కాసుడు చేశాం, వేలేళ్ళు చేశాం. ఇప్పుడు ఆ పిల్లలు రీడ్, రైట్ అండ్ ఫైట్ సార్ ఆ నినాదంతో ఈ సమాజంలో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి. ఓకే, రాజకీయంగా కానీ, విద్యారంగంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, మెడికల్ రంగంలో కానీ, ఇవన్నీ. సో ఇవాళ ఉన్న వెల్ఫేర్ సిస్టమ్ ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నాక చాలా వరకు అవసరం లేదు. ఇక సార్ ఎడ్యుకేషన్ ఇస్ ద కీ. మనిషికి కావాల్సింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కదా. వచ్చినాక ఆ పిల్లలు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకుంటారు. ఇట్ ఇస్ ఎ ఫ్యూచర్ బ్రెయిన్. మనం ఎంతో మంది ఎలన్ మాస్క్లను తయారు చేస్తాం, ఎంతో మంది ఐన్స్టైన్లు మన ఊళ్ళ నుంచి వస్తారు. వాళ్ళకి ఒకటి ఇంగ్లీషు గ్లోబల్ విజన్ కావాలి. జగన్ ఆ స్కూల్ మోడల్ ఎక్సలెంట్గా పెట్టాడు. దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చినాక తీస్తే నేను కూడా ఆంధ్ర తిరిగి ఫైట్కు సిద్ధపడతాం. తెలంగాణలో ఇంకా ఇంప్రూవ్ చేసే పోరాటాలు ఉంటాయి. ఆంధ్రలో నా చేతిలో ఉన్నది పెన్ను, అది అవసరమైతే తిరుగుతాము, ఉపన్యాసాలు ఇస్తాము. దానికంటే బలమైంది ఏది లేదు కదా సార్. సో ఇట్లా మాట్లాడతాము. లెట్ us hope that Jagal will win on 4th.